నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ తమీం అన్సారియా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగరవాసులకు ఎండాకాలంలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు వీధి కుక్కల సమస్యను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అందరి సమన్వయంతో అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్తో పాటు ఇతర అధికారులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ కూడా రాకుండా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడికి ఉన్న జిఎంసి పరిధిలో ఉన్న మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ రెండింటినీ కూడా డీసిల్టేషన్ చేయాలి. సో అది కూడా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months అంటే ఏప్రిల్ అండ్ మే 2 months కంప్లీట్ చేయాలి. సో దానికి కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంకొక పెద్ద సమస్య జిఎంసి పరిధిలో ఉన్నది వీధి కుక్కలు ప్రాబ్లం ఉన్నాయి. సో దానికి ఇప్పుడు పొన్నూరు రోడ్లో ఇప్పుడే లాస్ట్ వీక్ నుంచి ఏబీసీ సెంటర్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడికి మనము స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ కోసం పంపిస్తాము. అదేవిధంగా ఎంటీఎంసీ పరిధిలో కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్ ఏబీసీ సెంటర్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి కవర్ చేయాలి కాబట్టి అక్కడికి కూడా ఇప్పుడు పంపిస్తున్నాము. సో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం ఉన్నతమైన ఉద్యోగాలు కల్పిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు రావిపాటి సాయి, శివరామయ్య ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం శుభపరిణామమని వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన దూరదృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఆ రోజు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు. 5 సంవత్సరాల టైం సరిపోలేదా? లక్షల కోట్లు వెనకేసుకోవడానికి సరిపోయింది కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు సరిపోలేదా అన్నమాట ప్రకారం ఈనాటికి 6,50,000 చిల్లర ఉద్యోగాలు ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. అది నేను చెప్పాలంటే చెప్పగలుగుతాను. రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. దాదాపు ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, పరిశ్రమ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,000 దాదాపు 13,866 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,000 చిల్లర ఉద్యోగాలు. దమ్ముందా ఏ వైసీపీ నాయకుడికైనా మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునే దమ్ముందా? అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు. గతంలో చూసుకుంటే 24% నిరుద్యోగ రేటుతో ఈ వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నిరుద్యోగ రేటుతో ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణంలో 2 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసిన సీఎం చంద్రబాబు 2 సంవత్సరాలైనా ఆ దిశగా అడుగులు వేయలేదని సిపిఐ ఆరోపించింది. దీనిని నిరసిస్తూ ఈ నెల 24న ఆందోళన చేపడుతున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ నేతలు సురేష్ బాబు, అంజిబాబు ఇతర నేతలు కలిసి ఆవిష్కరించారు. అనేక మంది నిరుపేదలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పింఛన్ ఇస్తారని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళని అదుపులో చేర్చుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయడం లేదు. ఎప్పటికెప్పుడు జనవరి వస్తూ అంటూ ఉన్నారు, సంక్రాంతి అంటూ ఉన్నారు, ఉగాది అంటూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మాట దాడి వేస్తూ ఉన్నారు. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీ ఉందో మీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా
అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. 4K లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్సెస్ సిల్వర్ స్క్రీన్లతో అధునాతనమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభరితంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్కా మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసేవారికి పాప్కార్న్ అనుభవాన్నిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాల్లో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై లాంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు. సాంకేతిక సౌకర్యం మరియు ఆహ్లాదకరమైన ఆహార పానీయాలు అనుభవంపై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదభరిత అనుభవంగా మారుస్తుందన్న విషయంలో సందేహం లేదన్నారు. మోరోవర్ మేము ఆల్ బెస్ట్ టెక్నాలజీస్తో ఈరోజు ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నాము. అండ్ మొత్తం 5 స్క్రీన్స్ ఉండబోతున్నాయి విత్ 850 సీటింగ్ కెపాసిటీ. అవన్నీ కూడా డాల్బీ అట్మాస్తో చేసిన 63 ఛానల్తో ఆల్ 5 స్క్రీన్ విల్ బి డాల్బీ అట్మాస్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రొజెక్షన్ సైడ్ వచ్చినప్పటికి బార్కో 4K లేజర్ ప్రొజెక్టర్తో రాబోతున్నాం అండ్ సిల్వర్ స్క్రీన్ విత్ 3D అండి. సో ఇది ఫస్ట్ స్క్రీన్ మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా ఉండబోతుంది, క్వాలిటీ ఏంది అని అనేది. హోప్ మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అదే కాకుండా కన్సెషన్స్లో కూడా ఫస్ట్ టైం మేమే అది గర్వంగా మేము చెప్పుకోవచ్చు. వీఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ ద పాప్కార్న్ ఫ్రమ్ US అండ్ గెట్ ఇట్ అండ్ డన్ అండి. చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ వండర్ఫుల్ ఫ్లేవర్స్ ఇన్ ఇట్. అవన్నీ కూడా మేమేం చార్జ్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్టే మేము చేస్తున్నాము. సో మీరందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి ఈ పండుగ పర్వదినాన్ని కూడా వచ్చి హ్యాపీగా మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరి 10న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ధ్వజమెత్తింది. ప్రభుత్వం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి తప్ప లబ్ధిదారుల ఖాతాల్లో కానీ కళాశాలల ఖాతాల్లో కానీ డబ్బులు జమ కాలేదని మందెల నాసర్జీ వలి ఆరోపించారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కేవలం 20,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమే అని విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్రంలో విద్యార్థులకి శుభవార్త అని చెప్పని 1,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదని చెప్పని ఆయన ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. కానీ ఈరోజు మార్చి 20వ తేదీ వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి అకౌంట్లో కానివ్వండి, కాలేజీ అకౌంట్లో కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ₹1 అంటే ₹1 కూడా పడలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అటు బీటెక్లు కానివ్వండి, పీజీలు కానివ్వండి, డిగ్రీలు కానీ చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది లక్షలాది మంది రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. లోకేష్ గారు కొన్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్లో ఈ నెల 21వ తేదీన 30 మంది మిద్దె తోటల పెంపకందారులకు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిద్దె తోటలు సాగు చేస్తున్న రైతులకు తుమ్మేటి రఘోత్తమరెడ్డి చంద్రశేఖర్, ప్రతిపాటి ఎమ్మెల్యే రామాంజనేయుల చేతుల మీదుగా అవార్డులు అందిస్తున్నట్లు వెల్లడించారు. 142 మంది మిద్దె తోటల పెంపకందారుల అనుభవాలతో ప్రచురించిన పుస్తకం కూడా అదే రోజున ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉగాది పురస్కరించుకొని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఏటుకూరు రోడ్లోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు 105 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రస్ట్ చైర్మన్
దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. గురువారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఆయన కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ తరపున చిన్నారులకు ఉచితంగా పలకలు, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చిన్నారుల్ని అక్షరాభ్యాసంలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతూ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శ్రీకారం, పిల్లల చదువు మన బాధ్యత అనే సంకల్పంతో ప్రతి పిల్లలకి అక్షరాభ్యాసం తప్పనిసరిగా చేయాలని సంకల్పం జరిగింది. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకున ఎండోమెంట్ ప్రతి దేవాలయాలలో అర్చకులు మరియు వేద పండితుల వారి యొక్క ఆశీర్వాదంతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి కార్యక్రమం అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తూ మడమ తిప్పని ప్రభుత్వమని నిరూపించుకున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఈ ఏడాది యువత జీవితాలు కాంతిమయం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలైందని, ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని గుంటూరు ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి లోకేష్ చొరవతో ఒకవైపు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకువస్తూ మరోవైపు జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.